హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పహల్గామ్ దాడి తర్వాత అమెరికా తన స్వార్థ రాజకీయాల కోసం తన స్వార్థం ప్రపంచం మీద తన స్వార్థం తన పట్టుదల నిలుపుకోవాలనే ఒక దురుద్దేశంతో అమెరికా పహల్గామ్ దాడి అంశంలో ఆడుతున్నటువంటి ఒక కపట నాటకం చూస్తే చాలా చిరాకెచ్చేస్తుంది. అండ్ భారతదేశ ప్రభుత్వం కూడా నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు దాడి తర్వాత ఎవరున్నా ఎక్కడున్నా పట్టుకుని వాళ్ళ వెనకాతలు ఉన్న వాళ్ళు ఎవరినన్నా శిక్షిస్తామని చెప్పి ఆల్మోస్ట్ 24 గంటల నుంచి 36 గంటల లోపు యుద్ధాన్ని ప్రకటించినటువంటి ప్రభుత్వము దాన్ని పాకిస్తానీ మీడియా కూడా, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కూడా ధృవీకరించింది. ఏ టైం అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ భారత సైన్యం పాకిస్తాన్ మీద దాడి చేసేదానికి సిద్ధంగా ఉందని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అమెరికా మధ్యలో ఇంటర్వ్యూన్ అయి ఆడినటువంటి ఒక క్రూయల్ గేమ్ ఏదైతే ఉందో, నిజంగా అమెరికాకి టెర్రర్ని అంతం చేయాలని ఉందా, టెర్రరిజాన్ని కట్టడి చేయాలనుందా, లేకపోతే వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం టెర్రరిజాన్ని కూడా వాడుకోవాలనుకున్నారంటే అమెరికా తన స్వార్థం కోసం టెర్రరిజాన్నే కాదు ఈ భూమి మీద ఉన్న ఏ దరిద్రాన్ని కూడా వాడుకుంటుంది అనే దానికి ఎగ్జాంపుల్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్. పహల్గామ్ దాడి జరుగుతున్న టైంలో ఇతను ఇండియా పర్యటనకు వచ్చున్నాడు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ ఇంట్లో తన ఆతిథ్యం పొంది భారతదేశానికి సంబంధించినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి వెనక్కి వెళ్ళినటువంటి వ్యక్తి. ఇతను చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, పాకిస్తాన్ టెర్రర్ అంశంలో టెర్రరిజాన్ని కట్టడి చేసేదానికి మేము భారతదేశానికి ఎలాంటి మద్దతు అన్న ఇస్తాం, కానీ బోర్డర్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ ఇండియా మధ్య జరుగుతున్నటువంటి బోర్డర్ టెన్షన్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇంకా కాంప్లికేట్ చేసి సౌత్ ఏషియాలో ఒక డిస్టర్బెన్స్డ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయొద్దు. అండ్ జరిగిన దాడి పరంగా చూసుకున్నట్లయితే ఆ దాడి పరంగా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేసినా పాకిస్తాన్ సహకరించాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు పాకిస్తాన్ నేపథ్యం ఏంటి? ఎప్పుడన్నా భారతదేశంలో టెర్రర్ దాడులు జరిగిన తర్వాత ఆ టెర్రర్ దాడుల వెనకాల పాకిస్తాన్కి సంబంధించినటువంటి పాకిస్తాన్ సెంటర్గా, పాకిస్తాన్ స్థావరాలుగా ఉండేటువంటి ఈ టెర్రర్ గ్రూప్స్ ఎప్పుడన్నా వాళ్ళతో ప్రాపర్గా ఎంక్వైరీ చేయించి వాళ్ళని ఇండియాకి పట్టుబట్టించేదంటూ ఎప్పుడన్నా సహకరించిన నేపథ్యం పాకిస్తాన్కు ఉందా? ఇలాంటి ఎప్పుడు సహకరించని, ఎప్పుడు భారతదేశం మీదకి టెర్రరిజాన్ని ప్రమోట్ చేసేటువంటి పాకిస్తాన్ని మీరు ఇండియాకి సహకరించండి, ఇండియా బోర్డర్ దగ్గర ఎస్కలేషన్స్కి వెళ్ళొద్దు అంటే ఇక్కడ చాలా క్లియర్గా అమెరికా తన ఘోరమైన స్వార్థాన్ని చూపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ చైనా రైజింగ్ని ఆపేదానికి ఇండియాను ఒక పాముగా వాడుతుంది. అందుకని టెర్రరిజానికి అగెనిస్ట్గా ఇండియా ఫైట్కి, ఇండియాకి మద్దతుగా మేము ఉంటామని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇంకో పక్క పాకిస్తాన్కి అనాది కాలంగా మిత్రత్వంగా ఉన్నటువంటి యుఎస్ఏ సడన్గా పాకిస్తాన్ని దూరం చేసుకుంటే మళ్ళీ పాకిస్తాన్ చైనాకి దగ్గర అయితే మనకు సౌత్ ఏషియాలో ఇబ్బంది అవుద్ది. అక్కడ ఉన్నటువంటి టెర్రర్ స్థావరాలకు వాళ్ళకి అమ్మాల్సినటువంటి వెపన్స్ మన దగ్గర నుంచి అమ్ముడుపోవు అని ఒక దుర్మార్గమైన బుద్ధిని చూపించేటువంటి అమెరికా ఇక్కడ ఇండియాకు జరిగిన నష్టాన్ని పూర్తిగా ఫుల్ఫిల్ చేయట్లేదు. అలాగని పాకిస్తాన్లో టెర్రర్ స్థావరాలని కట్టడి చేసే ప్రయత్నాలు చేయదు. రెండు దేశాలతో వాళ్ళకు వాణిజ్యపరమైన డిఫెన్స్ పరమైన వాణిజ్యం జరగాలి, అదర్ కైండ్స్ ఆఫ్ ట్రేడ్ జరగాలి. ఇక్కడ భారతదేశం ఎలా చిన్న భిన్నమైపోయినా పర్లేదు, టెర్రర్ దాడుల్లో భారతదేశంలో ఎంతమంది సివిలియన్స్ చనిపోయినా పర్లేదు వీళ్లకు. అండ్ ఈ పర్టికులర్ అంశంలో నరేంద్ర మోదీ ఆల్మోస్ట్ యుద్ధం అంచులు దాకా వెళ్ళింది భారత్ అనుకుని భారతదేశ ప్రజలు భ్రమపడ్డారు. అమెరికా ఒత్తిడికి తొలగి సైలెంట్గా వెనక్కి వచ్చి క్యాష్ సెన్సస్ అనే ఒక సబ్జెక్ట్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు పహల్గామ్ అనే టెర్రర్ దాడి మీద చర్చ, దాని చుట్టూ ఏం జరుగుతుందో కనీసం చర్చ లేని పరిస్థితి తీసుకొచ్చాడు నరేంద్ర మోదీ. అంటే నరేంద్ర మోదీ అమెరికా చెప్పినట్టు ఆడతారా, లేకపోతే భారతదేశ అవసరాల కోసం పనిచేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. చూడండి, ఇక్కడ జేడీ వ్యాన్స్ ఇతను నిజంగా దాడి జరిగిన టైంలో ఇండియాలో ఉన్నాడు, కనీసం కన్సర్న్ చూపించాలి కదా. పాకిస్తాన్ నేపథ్యం తెలిసిన వ్యక్తి, తెలిసిన దేశం అమెరికా. టెర్రర్ దాడులు జరిగిన తర్వాత వాళ్ళు టెర్రర్ రిలేటెడ్ ఆస్పెక్ట్లో ఎంక్వైరీ చేస్తే సహకరించే దేశం అది. నిజంగా పాకిస్తాన్ అంతలా సహకరించి ఉంటే ఇప్పటికి ఎంతమంది టెర్రరిస్టులు పట్టుబడాలా? కనీసం టెర్రర్ స్థావరాలు లేకుండా చేయాలి కదా, టెర్రర్ ట్రైనింగ్స్ లేకుండా చేయాలి కదా. అంటే పాకిస్తాన్ కొంచెమన్నా సెన్స్ ఉండాలి, అమెరికా కొంచెమన్నా సెన్స్ ఉండాలి కదా. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగిన తర్వాత ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ పట్టుబడ్డాడు? ఇదే పాకిస్తానీ హై సెక్యూర్డ్ డిఫెన్స్ అఫీషియల్స్ ఉండేటువంటి ఏరియాలో పట్టుబడ్డారు కదా. అలాంటి దేశానికి వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే అమెరికా యొక్క ద్వంద్వ నీతి ఏంటి అసలు? ఇక్కడ అమెరికా ఏం కోరుకుంటుంది? ప్రపంచంలో టెర్రరిజం ఇంకా బతికుండాలని కోరుకుంటుందా? టెర్రర్ దాడులు ఇంకా జరగాలని కోరుకుంటుందా? లేకపోతే టెర్రరిజాన్ని కట్టడి చేయాలనుకుంటుందా? అంటే మీ దేశం మీద దాడి జరిగినప్పుడు మాత్రం మీరు ఆల్ ద వే అమెరికా నుంచి పాకిస్తాన్కి వచ్చి పాకిస్తాన్ డిఫెన్స్ అఫీషియల్స్ ఉండేటువంటి హై సెక్యూరిటీ జోన్లో ఉన్నటువంటి ఒసామా బిన్ లాడెన్ మాత్రం పట్టుకొని చంపేయచ్చు. కానీ ఇండియా దాడి చేస్తారంటే మాత్రం బోర్డర్ దాడి వద్దంటారు, సౌత్ ఇండియాలో డిస్టర్బెన్స్ వద్దంటారు. కానీ ఎంక్వైరీ చేసి పట్టుకోండి అంటారు. ఎంక్వైరీ చేస్తే సహకరించే దేశం అవతల పక్కన్న దేశం కాదు కదా. ఇక్కడ అమెరికా ప్రపంచంలో ఉన్న ఏ అంశాన్ని కూడా తన స్వార్థానికే వాడుకుంటుంది.
అది టెర్రర్ అంశం అవనివ్వండి, ట్రేడ్ టారిఫ్ వార్స్ అవనివ్వండి, ఏ అంశం అన్నా చూడండి, అది అమెరికాకి ఎంత బెనిఫిట్, అమెరికన్ మార్కెట్కి ఎంత బెనిఫిట్ అనే ఒక వ్యాపార ధోరణితో ప్రపంచ సంబంధాలను చూస్తుంది తప్ప అమెరికా ప్రపంచ సంబంధాలుగా ఒక దేశాల యొక్క అవసరాల కోసం చూడట్లా. ప్రపంచంలో ఏ సమస్య జరిగినా అమెరికాకి ఎలాంటి వ్యాపారపరమైన లబ్ధి చేకూరుతుందని చూసే ఒక దుర్బుద్ధితో కలిగినటువంటి అమెరికాతో భారతదేశానికి అంత సఖ్యత ఏంటో నాకు అర్థం కాని పరిస్థితి. అండ్ మరీ ముఖ్యంగా ఈ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం ఎట్లా పోయినా పర్లేదు, అమెరికా స్వార్థపూరితంగా పైకి ఎదగాలి మళ్ళీ అని కోరుకునే దేశం అది. అలాంటి దేశం చెప్తే నరేంద్ర మోదీ మాటినేసి 2 రోజుల్లో యుద్ధం జరుగుతున్న ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసినటువంటి ప్రభుత్వం సడన్గా సైలెంట్ అయిపోయారు. సో ఇక్కడ భారతదేశంలో ప్రభుత్వం ఇండిపెండెంట్గా పనిచేయట్లేదు, అమెరికన్ ఒత్తిడికి తలొగ్గి పనిచేస్తుందనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది. అండ్ ఈ మీన్ వెల్ పాకిస్తాన్ని చాలా గ్రేట్ అనాలి ఇక్కడ మనం. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి డిప్లొమాట్స్ అందరూ అమెరికాలో పనిచేస్తున్నటువంటి కాన్సులేట్స్లో ఉన్నటువంటి అఫీషియల్స్ అందరూ వైట్ హౌస్కు రీచ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో బోర్డర్ దగ్గర ఎస్కలేషన్స్ జరగకుండా చూడండి ప్రెజర్ పెట్టారు అమెరికా మీద. ఆ ప్రెజర్కి అమెరికా కూడా తలొగ్గి ఇండియాని ఆపేసింది టెర్రర్ దాడి జరగకుండా. ఇక్కడ పాకిస్తానీ డిప్లొమసీ బలంగా పనిచేసిందా, ఇండియన్ డిప్లొమసీ బలంగా పనిచేసిందంటే పాకిస్తానీ డిప్లొమసీనే బలంగా పనిచేసింది. పాకిస్తాన్ డిప్లొమాట్స్ పెట్టినటువంటి ప్రెజర్కి అమెరికా తలొగ్గి ఇండియాని బోర్డర్లో దాడి చేయకుండా ఆపగలిగింది. ఇండియా ఆల్మోస్ట్ యుద్ధం చేస్తుంది అనుకున్న ఇండియాని వెనక తగ్గేలా చేసింది. ఇక్కడ అమెరికన్ ప్రెషర్ పాకిస్తానీ డిప్లొమాట్స్ పెట్టిన ప్రెషర్ ఏదైతే ఉందో, పాకిస్తానీ డిప్లొమాట్స్ నడిపిన మంత్రాంగం ఏదైతే ఉందో అది భయంకరంగా ఫలించడం వల్ల యుద్ధం జరగాల్సిన ప్లేస్ నుంచి యుద్ధం జరగల. ఇప్పుడు పహల్గామ్లో టెర్రర్ దాడిలో చనిపోయిన కుటుంబాలకి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలన్నారు, వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగాలన్నారు, ఏదీ జరగలే ఈరోజు. మళ్ళీ నిన్న కేంద్ర హోంమంత్రి చెప్పి మాట్లాడితే ఎక్కడ దాకున్నా వదలమంటారు. ఎప్పుడు వదలరు మీరు? యుద్ధం చేస్తాం, పట్టుకుంటున్నాం, అసలు కొట్టేస్తున్నాం అని చెప్పి మీరు సైలెంట్ అయిపోయారు కదా. పాకిస్తాన్ డిప్లొమాట్స్ గత 2-3 రోజులు ఎంత ఇంటెన్స్ ఎఫర్ట్స్ పెట్టారంటే వైట్ హౌస్ దగ్గర అంత ఇంటెన్స్ ఎఫర్ట్స్ పెట్టి అమెరికన్ వైస్ ప్రెసిడెంట్తో స్టేట్మెంట్ ఇప్పించేలా చేయగలిగారు వాళ్ళు. అండ్ అమెరికన్ యొక్క పాకిస్తాన్ యొక్క ఎఫర్ట్స్ వల్లనే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ యాజ్ వెల్ యాజ్ అమెరికాకు సంబంధించినటువంటి ఫారిన్ సెక్రటరీ అందరూ ఇండియా యాజ్ వెల్ యాజ్ పాకిస్తానీ మినిస్టర్స్ యాజ్ వెల్ యాజ్ అఫీషియల్స్ అందరితో మాట్లాడి సిచ్యువేషన్ మొత్తాన్ని డీఎస్కలేట్ చేసేలా చేశారు. ఇక ఈ విషయంలో పాకిస్తాన్ వాళ్ళ దేశం పరంగా జరగాల్సినటువంటి నష్టం ఏదైతే ఉందో జరగకుండా చాలా చాలా సక్సెస్ఫుల్గా డిప్లొమసీని నడిపే ప్రయత్నం చేశారు. మన డిప్లొమసీ ఏముంది, అమెరికాకు తలొగ్గిపోయింది. అమెరికా చెప్పిన మాటలకు వినేసి సైలెంట్ అయిపోయారు మన దేశం పరంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం. సో నరేంద్ర మోదీ గారు ఇక్కడ కంప్లీట్గా అమెరికా చెప్పినట్టు విన్నారు తప్ప దేశ అవసరాల కోసం పనిచేయలే. ఇక్కడ దేశ అవసరాల కోసం పనిచేసినట్లయితే నిజంగా అప్పుడు జరిగింది ఏంటి, డిఫెన్స్ ఫోర్సెస్కి ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇచ్చేశారు. ఎలా టార్గెట్ చేస్తారో చేయండి, టైం మీరే ఫిక్స్ చేసుకోండి, టార్గెట్ మీరే ఫిక్స్ చేసుకోండి, బట్ నాకు జస్ట్ ప్రొసీజర్ చెప్పండి అని అడిగారు నరేంద్ర మోదీ డిఫెన్స్ ఫోర్సెస్తో ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇచ్చేసి టార్గెట్లు ఫిక్స్ చేసుకోండి అని చెప్పి రెడీ టు గో అని చెప్పి ఆపేశారంటే ఏ ఒత్తిడి నరేంద్ర మోదీ మీద పనిచేసిందని అర్థం కాని పరిస్థితి. ఇక్కడ అర్థం కాని ముందు అమెరికా ఒత్తిడి పనిచేసింది. ఇక్కడ అమెరికన్ డిప్లొమసీ ముందు ఇండియన్ డిప్లొమసీ తేలిపోయింది. పాకిస్తానీ డిప్లొమసీ ముందు ఇండియన్ డిప్లొమసీ తేలిపోయింది. అండ్ పాకిస్తాన్లో ఉన్నటువంటి అపోజిషన్ లీడర్స్ కూడా అమెరికాతో మంత్రాంగం నడిపి ఈ దాడి జరగకుండా భారతదేశం ఏదైతే అటాక్ చేయబోతుందని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత పాకిస్తాన్లో ఉన్నటువంటి రూలింగ్ యాజ్ వెల్ యాజ్ అపోజిషన్ 2 పార్టీలు ఒక దగ్గరకు వచ్చేసి వాళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్స్ మాత్రం నిజంగా వాళ్ళ దేశం వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలిగారు ఇప్పుడు. కానీ మన ప్రభుత్వం చూడండి ఎంత దారుణంగా అమెరికన్ మాటలకు చెప్పి విని దాడి జరిగిన తర్వాత టెర్రరిస్టులో 4 ఒక్కళ్ళని కూడా పట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఎంక్వైరీ ఎప్పుడు వేయాలా, ఎప్పుడు జరగాల, ఎప్పుడు పట్టుకోవాలా, వాళ్ళని ఎప్పుడు పనిష్ చేయాలా? సో అమెరికా తన స్వార్థానికి పహల్గామ్ అనే ఒక ఇన్సిడెంట్ని తన స్వార్థానికి వాడుకుంది. ఓ పక్క చైనా, ఇంకో పక్క పాకిస్తాన్, ఇంకో పక్క ఇండియా. ఈ మూడిట్లో వాళ్ళకి ఏ రకమైన స్వార్థాలు ఉన్నాయో ఆ స్వార్థాల కోసమే ఇక్కడ గేమ్ ఆడుతున్నారు తప్ప వాళ్ళకి ఈ దేశాల యొక్క యోగక్షేమాలు అస్సలు పట్టవు అమెరికాకి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ జేడీ వ్యాన్స్ కానివ్వండి, అమెరికన్ ఫారిన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో రూబియో కానీ, వీళ్ళందరూ ఈ 2 రోజులుగా ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా పాకిస్తాన్కి ఫేవర్గానే ఉన్నాయి ఇండైరెక్ట్లీ. అండ్ ఇండియన్ ఎఫర్ట్స్ మొత్తాన్ని డీఎస్కలేట్ చేసేసింది. ఇండియన్ వార్ ఎఫర్ట్స్ ఏవైతే ఇండియన్ అటాక్ చేయాలనుకున్న ఇండియన్ యొక్క ఆర్మడ్ ఫోర్సెస్ యొక్క మొరల్స్ మొత్తాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు వీళ్ళుగా నరేంద్ర మోదీ చేశారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు వెళ్ళి యుద్ధం చేయండి అని చెప్పిన తర్వాత నుంచి మళ్ళీ ఆగండి అని చెప్పారంటే వాళ్ళ మోరల్స్ ఎంత దారుణంగా దెబ్బతిని ఉంటాయి. ఇక్కడ అమెరికన్ రాజకీయ స్వార్థం, అమెరికా యొక్క వ్యాపార స్వార్థాలు తప్ప ఇక్కడ ఇంకోటి లేనే లేదు.
సో పహల్గామ్ అనే ఇన్సిడెంట్ మొత్తం కూడా అమెరికన్ యొక్క స్వార్థానికి ఉపయోగపడింది తప్ప భారతదేశానికి ఎలాంటి మేలు జరగలేదు. పర్టికులర్ అంశంలో దాడి జరిగింది ఇండియాలో, ప్రాణాలు కోల్పోయింది ఇండియన్స్, మేలు జరుగుతుందేమో అమెరికాకి. ఇది అమెరికా యొక్క డిప్లొమసీ యొక్క దుర్మార్గం. ప్రపంచంలో ఎక్కడున్నా అమెరికా చేసే పని ఇలానే ఉంటుంది. వాళ్ళ స్వార్థాలు చూసుకొని ఏ అంశాన్నన్నా వాళ్ళ స్వార్థానికి వాడుకుంటారు తప్ప అన్యాయం జరిగిన దేశానికి బాసటగా నిలిచే దేశం అమెరికా కానే కాదు. థ్యాంక్ యూ.